సార్ అసలు మా అధినాయకుడిని ఒక మనిషి అన్ని మాటలంటే ఆయన మీదే మీరు ఎటువంటి చర్య తీసుకోలేనప్పుడు కింద స్థాయిలో మమ్మల్ని ఎవరన్నా ఏదన్నా అంటే కనుక మమ్మల్ని కూడా మాట పడమంటారా? వీటన్నిటికీ నేను మీ దగ్గర సమాధానం అడగట్లేదు. ఈ టర్మ్లో గనక ఈ నెక్స్ట్ 3 సంవత్సరాల్లో గనక అటువంటి మనుషుల మీద చట్టపరమైన ఇది తీసుకోకపోతే, యాక్షన్ తీసుకోకపోతే, తీసుకోలేకపోతే ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్లో నాలాంటి కార్యకర్తలు చాలామంది ఉన్నారండి. ఖచ్చితంగా తెలుగుదేశంకి అయితే ఓటేయం సార్. సరే, మీరు కూటమిలో ఉన్నారు, వేరే పార్టీకి వేస్తారనుకుంటారా? ఓకే, మీరు అనుకోండి. ఆ కూటమి ఏదో ఒక రోజున అందరినీ మింగేయగలదు. జాగ్రత్త సార్. ఇది నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నానని మీరు అనుకోవద్దు, ఎందుకంటే మీరు నాకంటే చాలా అనుభవం గలవాళ్ళని నేను అనుకుంటున్నాను. కానీ మా అంత అనుభవం అయితే మీకు లేదు సార్, అది మాత్రం వాస్తవం. ఈ వీడియో మాత్రం కంపల్సరీగా మీకు చేరాలని కోరుకుంటున్నాను. ఇటువంటి వ్యక్తుల మీద, ఇటువంటి సంఘ విద్రోహ వ్యక్తుల మీద అంత నీచంగా మాట్లాడి నోరు పారేసుకున్నందుకు తగిన శిక్ష పడాలి అని చెప్పేసి కోరుకుంటున్న ఒక సామాన్య కార్యకర్తను నేను. అది గనక పడకపోతే గనక దాని పర్యవసారం ఎలా ఉంటుందో వచ్చే ఎలక్షన్ నాటికి మీరే చూస్తారు. థ్యాంక్ యూ. జై హింద్. నమస్కారం అండి. నేను ఈ వీడియో చాలా మానసిక క్షోభ అనుభవిస్తూ చేస్తున్నాను, ఒక తెలుగుదేశం కార్యకర్తలాగా. ముఖ్యంగా లోకేష్ గారు, ఇది మీకోసం చేసిన వీడియో. నా పేరు కృష్ణ చైతన్య, మాది వేమూరు నియోజకవర్గం, అమర్తలూరు మండలం, ఇంటూరు గ్రామం. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి మా కుటుంబం తెలుగుదేశంతోనే ఉందండి. 1994 నుంచి నేను నా బామ్మర్తో కలిపి మొదటిసారి జెండా కట్టి తెలుగుదేశానికి విధేయులుగా ఉండటం జరిగింది. మొట్టమొదటిసారి 1999లో ఓటేశాను. అప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి తప్పించి వేరే గుర్తు మీద ఓటు పడదు, అసలు ఆ ఆలోచన మాకు రాదు. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత మనం పార్టీలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత మహానాడులు చేసుకున్నాం, ఎన్నో విధమైన సంక్షేమాలు చేశాం. కానీ ఒక నికార్సైన తెలుగుదేశం కార్యకర్తగా నేను అడుగుతున్నానండి. చంద్రబాబు నాయుడు గారు మాకు దేవుడు లాంటి మనిషి. ఈ రోజున నాలాంటి కార్యకర్తలు అందరూ అనుకునేది ఏంటంటే, నాయుడు గారు లేకపోయి ఉంటే కనుక ఈరోజు సక్సెస్ఫుల్గా మన రాష్ట్రం ఉండేది కాదు, మన పార్టీ కూడా ఇంత సక్సెస్ఫుల్గా ఉండేది కాదు అని చెప్పేసి మా అభిప్రాయం. అటువంటి మనిషిని మీ తండ్రిగా పొందటం అది దైవేచ్ఛ అనుకోవాలా, లేకపోతే మీ అదృష్టం అనుకోవాలో, లేకపోతే ఎన్నో జన్మల పుణ్యం అనుకోవాలో మాకు తెలియదు. మేబీ అంతకంటే ఎక్కువేమో. అలాంటి మనిషిని మన మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రివర్యులు కొడాల నాని గారు, ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎన్నెన్ని మాట్లాడినారో తెలుసు, అందరికీ తెలుసు. ఆ వీడియోలు కూడా ఇంకా సర్క్యులేట్ అవుతున్నాయి మా దరిద్రానికి. కానీ మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇన్ని రోజులైనా సరే ఏదో రెడ్ బుక్ అని చెప్పేసి పట్టుకు తిరుగుతున్నారు. మొన్న మహానాడులో ఒక అతను మాట్లాడుతూ రెడ్ బుక్, కర్ణుడు చంపేటప్పుడు ధర్మం అది ఇది అని చెప్పేసి మాట్లాడాడు. సరే, అవన్నీ స్టేజ్ల మీద బాగానే ఉన్నాయండి మాట్లాడుకోవడానికి, ఎక్సలెంట్ డైలాగ్స్, అందులో ఎటువంటి ఇది లేదు. కానీ అటువంటి ఒక మనిషిని అన్ని మాటలు అన్న తర్వాత ఆయన్ని చట్టం తన పని తను చేసుకుపోతుంది అని చెప్పేసి పాత సినిమా డైలాగ్లో మీరు వదిలేశారా? లేకపోతే ఆయన ఏమీ చేయలేకపోతున్నారా? లేకపోతే ఏదన్నా వేరే అనుకోమంటారా మమ్మల్ని? సార్, అసలు మా అధినాయకుడిని ఒక మనిషి అన్ని మాటలంటే ఆయన మీదే మీరు ఎటువంటి చర్య తీసుకోలేనప్పుడు కింద స్థాయిలో మమ్మల్ని ఎవరన్నా ఏదన్నా అంటే కనుక మమ్మల్ని కూడా మాట పడమంటారా? వీటన్నిటికీ నేను మీ దగ్గర సమాధానం అడగట్లేదు. ఈ టర్మ్లో గనక ఈ నెక్స్ట్ 3 సంవత్సరాల్లో గనక అటువంటి మనుషుల మీద చట్టపరమైన ఇది తీసుకోకపోతే, యాక్షన్ తీసుకోకపోతే, తీసుకోలేకపోతే